గారు ఉన్నారు, ఇంకా శ్రీకాంత్ బాబు గారు, అబ్దుల్ హమీద్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ, నిర్మలా జగ్గారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అందరూ కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవనీయులైన సీఎం గారు కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మనకు తెలుసు సిద్దిపేట పట్టణంలో కానీ సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రత్యక్షంగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఆ అవకాశం ఆ అదృష్టం మనకే వచ్చింది ఈ ప్రాంతానికి. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజు, అలాగే అర్బన్ పిహెచ్సి, డిస్ట్రిక్ట్ జైలు, ఆయుష్, ఔషధ గిడ్డంగి, పిహెచ్సి, జగదేవ్పూర్, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆరంభించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం, తల్లుల కోసం, చెల్లెల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు ఎన్నో పండుగలు, అన్ని పండుగలు ఒక లెక్క, రైతు పండుగ ఒక లెక్క మన రేవంత్ అన్న గారికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొలానికి వెళ్తే రైతు అవుతారు, పొలంలోకి చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు, స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు, కర్మాగారంలో కార్మికుడు అవుతారు, గుడిలో పోతే భక్తుడు అవుతాడు, తల్లుల దగ్గర పిల్లడైతాడు, అక్కల దగ్గర తమ్ముడైతాడు, యూత్కి అన్న అవుతాడు. అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధి అయినా ప్రజల హృదయంలో స్థానం అలా సంపాదించుకుంటే తప్ప ఆ విజయం సాధ్యం కాదు అని నిరూపించి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు అందజేస్తున్న ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారికి, వేదిక పైన వేయించేసిన గౌరవనీయ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి వారికి, దామోదర రాజనరసింహ గారికి, ఇంకా ఎందరో పెద్దలు, సలహాదారులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు వే నరేందర్ రెడ్డి గారికి, ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి, ప్రజా ప్రతినిధులకు, సీనియర్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఇప్పుడు క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడదాం, తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ
కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన చావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మాలేలల్లో పసిడి సిరులు పండంగా సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 రైతు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటుందని లక్షలాది మంది రైతన్నల్ని తల్లుల్ని రైతు కుటుంబాల్ని అనేక వేదికలపై చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మరోమారు స్వాగతం పలుకుతూ మన సంస్కృతిలో మన సంస్కారంలో ముందుండేది అగ్రభాగాన ఉండే అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ తుమ్మల వారి శాఖకు ఎన్నో కొమ్మలు గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది వారి ఆధ్వర్యంలో సభ నడుస్తోంది గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి సందేశంతో ఈ సభ నిర్వహిస్తారు. గౌరవనీయులు ఈనాటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజాపాలనకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ వేదిక మీద ఉన్నటువంటి రైతులందరికీ ఈనాటి మహత్ కార్యానికి మన పల్లెబిడ్డ కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు గ్రామీణ బిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రైతు బిడ్డ గ్రామంలో పుట్టి గ్రామంలో చదివి ఈనాడు అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ సుసాధ్యం చేస్తూ ఈ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నా ప్రాధాన్యత నా రైతు తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సే నా ధ్యేయం నా ప్రధానమైనటువంటి నా పాలన ప్రజాపాలనలో నాకు